శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగము నుండి ఈవేళ మనం 5వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం భక్తి శ్రద్ధలతో. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. భగవానుడు చెబుతూ ఉన్నాడు, అర్జున, ఎవడు మరణకాలమందు కూడా నన్నే స్మరించుచు శరీరమును విడిచిపోవుచున్నాడు అతడు నా స్వరూపమును పొందుతున్నాడు, ఇట సంశయం ఏమీయును లేదు అని ఘంటాపదముగా చెబుతూ ఉన్నాడు. ఇక చివరిదియగు 7వ ప్రశ్నకు భగవానుడిచ్చట సమాధానము చెప్పుచున్నాడు. అంతకాలేచ, మరణ సమయమున కూడా ఎవడు పరమాత్మని స్మరించుచు శరీరమును వీడునో అతడు తప్పక ఆ పరమాత్మ స్వరూపముని పొందగలడని చెప్పబడినది. ఇచ్చట చ అను పదము బాగుగా గ్రహింపదగి ఉన్నది. సంస్కృతంలో చ అనగా కూడా అని అర్థము తెలియబడుతూ ఉంటుంది. అంత్యకాలమందు కూడా నన్నే స్మరించువాడు ముక్తిని పొందునని శ్రీకృష్ణమూర్తి చెప్పుట వలన జీవిత కాలమందును అంత్యకాలమందును కూడా దైవ చింతన చేయవలసి ఉండునని స్పష్టమగుతున్నది. అట్లు కానిచో కూడా అను పదమునకు అర్థమే ఉండదు. భగవంతుడు అంతకాల ఏవ, అంత్యకాలమందే అని చెప్పలేదు. అట్లు చెప్పియుండినచో సోమరులకు చక్కటి అవకాశము చిక్కియుండెడిది. కానీ మనుజులను సోమరులుగా తయారు చేయుట భగవానునికి మంచి ఉత్తములుగా చేయడమే భగవానుని యొక్క ఉద్దేశము. కానీ అట్లా కాకుండా సోమరులుగా చేయడం భగవంతుడి యొక్క ఉద్దేశము కాదు. ఆత్మ తస్మా సర్వేషు కాలేషు మా మనుస్మర, కాబట్టి ఎల్లకాలములందును నన్ను స్మరింపుము అని ముందు గీతాచార్యులు ఈ శ్లోక తాత్పర్యమును ఇంకను చక్కగా విశదీకరించి చెప్పుతున్నాడు. జీవితమంతయు నిరంతర దైవ చింతన చేయువారికి చివరి కాలమున దైవ స్మరణ కలుగగలదు. పూర్వజన్మ పుణ్య సంస్కార బలమున గల ఏ ఒకానొక మహానుభావునకో తప్ప తక్కిన ఎవరికి మరణకాలమున అకస్మాత్తుగా దైవభావము కలుగదు. దానికి పూర్వం ఎంతయో గొప్ప సాధన ఉండవలెను. ఒక నాటకము వేయవలెననినా అందలి పాత్రలు అభినయమును నెలల నుండియో బాగుగా అభ్యసించుచుందురు కదా. ఒక విద్యార్థి పరీక్ష పాస్ కావలెనని అనినా సంవత్సరమంతయు బాగుగా చదువవలసి ఉండును కదా. సరిగా పరీక్ష రోజునని పుస్తకము తెరచినచో అంతగా ప్రయోజనముండదు. అట్లే మరణకాలమునకు ఎంతయో ముందుగానే మనుజుడు తన చిత్తమును లెస్సగా భగవన్మయముగా నునర్చించుకొనవలెను. అతడి అంత్యమందు సునాయాసముగా దైవస్మరణ కలుగుటకు అవకాశముండును. మరియు పగలంతయు ఎట్టి భావములతో కూడియుండునో రాత్రి స్వప్నమందును కూడా అట్టి భావములే కలుగుచుండును. ఆ ప్రకారమే జీవితమంతయు ఎట్టి భావములు సంకల్పములు కలిగి ఉండునో అంత్యకాలమందును అవి జ్ఞాపకమునకు వచ్చును. కాబట్టి అంత్యకాలమున భగవత్ స్మరణ కలుగుటకు సహాయభూతముగా నుండుటకై జీవితమంతయు భగవత్ చింతన ధ్యాన విచారణాదులను లెస్సగా గావింపవలెను. మనస్సు ఉత్తమ దైవ సంస్కార పూరితము కావలెను. మరణకాలమున ఒక్కొక్కప్పుడు దేహము కపివాత పిత్తములచే వివస్యమయుండును, లేక స్మృతి తప్పియుండును. కాబట్టి సరిగా అదే సమయమున అకస్మాత్తుగా దైవచింతన ప్రారంభించదలంచుట
ప్రయాసకరముగా నుండును. ఒక్కొక్కప్పుడు అసలు సాధ్యపడనో పడదు. కావున అంత్యకాల సత్సంస్కారము కొరకై జీవితమంతయు చిత్తమును పరమార్థమయముగా దునర్చుకొనవలెను. అంతకాలేచ అని చెప్పుటలో ఇంకొక రహస్యమును గలదు. మాయ మహాబలవత్తరమైనది. అది జీవుని మోసగించుటకై నిరంతరము కాచుకొని ఉండును. కావున ముముక్షువు దైవ విషయమున అంతిమ శ్వాస వదులు వరకును బహు జాగ్రత్తగా నుండవలెను. కనుకనే గీతాచార్యులు అంత్యకాలమందు కూడా నామస్మరణను వదలరాధనియు అట్లు స్మరించువాడే ముక్తిని పొందుననియు సెలవిచ్చిరి. ఏ మాత్రం ఒకంత దైవ విస్మరణ జరిగిననో దానిని మాయ ఊతగా తీసుకొని విజృంభించి జీవుని సంసార గమ్యమున పడద్రోసి వేయగలదు. పడవచే సముద్రమునంతను కష్టపడి దాటి సరిగా తీరమునకు 10 గజముల దూరములో అజాగ్రత్తగా నున్నచో మనుజుడెట్లు మునిగిపోగలడో, నిచ్చెన ఎక్కి చివర ఒక మెట్టున్నదనగా అజాగ్రత్త వహించినచో ఎట్లు పడిపోవునో అలాగునని జీవితమంతయు దైవ కృషి చేసినను చివరి రోజులలో దానిని వదిలివేసినచో మాయ ప్రవేశించి విమోహమును కలుగజేయవచ్చును. గనుక పై హెచ్చరిక చేయబడినది. ఈ సందర్భమున శ్రీ వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రునకు గావించిన హితబోధ స్మరింపదగియున్నది. సవనావహితం చిత్తం కామః కవలయిష్యతి సావధానస్య బుద్ధస్య పిశాచః కిం కరిష్యతి. ఓ రామచంద్ర, అజాగ్రత్తగా నున్నచో నీ చిత్తమును కామము మిరింగివేయగలదు. జాగ్రత్తగా నున్న వాని చిత్తమును కామ పిశాచి ఏమి చేయగలదు అని చెప్పాడు. మామేవ నన్నే స్మరించుచు ఏవా అను పదము ప్రయోగించుట వలన ఒక్క భగవంతుని తప్ప ఇతరమగు దేనిని చింతించరాదని తెలుపబడినది. యాలైన అట్లు దృశ్య వస్తువులను కూడా చింతించుచుండినచో చిత్తమునకు విక్షేపము గలుగా దైవ ధ్యానము సరిగా జరుగదు. ధ్యాయమందు మనస్సునకు నిలుకడ చిక్కదు. మనస్సు ఏకాగ్రముగానున్నప్పుడే దాని బలము హెచ్చును. కాబట్టి ఒకే దైవ వస్తువునందు చిత్తమును సంలగ్నమొనర్చి ఉండవలెనని బోధింపబడినది. ఇక ఆ ప్రకారముగా అంత్యకాలమందు కూడా భగవత్స్మరణ చేయువానికి కలుగు ఫలితమేమి? మద్భావం యాతి, నా స్వరూపమునే పొందును ఫలితము తెలిసియుండినచో కార్యాచరణ ఎందు విశేష ప్రవృత్తి సంభవించును. దైవ స్మరణకు ఫలితము దైవ సాక్షాత్కారమే, స్వరూప ఆత్మానుభవమే, మోక్షమే. కాబట్టి అట్లు అంత్యకాలమందును నిరంతర భగవత్స్మరణ చింతన చేయువాడు ఘోర సంసార దుఃఖమును దాటి పునర్జన్మ రహితుడై శాశ్వత బ్రహ్మ పదవి నొందగలడని ఇచ్చట చెప్పబడినది. ఇంతియే కాదు, ఈ విషయమై ఎవరికైనాను సందేహం ఉదయించినేమోయని తలంచి నాస్త్యత్ర సంశయ, ఇట ఏమాత్రము సంశయము లేదు, నిక్కముగా వారు పరమాత్మ పదమును పొందగలరు. ఇది ముమ్మాటికి నిక్షయమని శ్రీకృష్ణ పరమాత్మ కరుణతోనుపదేశించింది. దయార్ద్ర హృదయుడగు భగవానుడు భక్తులపై అపార కరుణను ఈ ప్రకారముగా వర్షించి జనులకు తన వాక్యములపై విశ్వాసమును కలుగజేయుతున్నారు. కాబట్టి ముముక్షువులిక సంకోచమును విడనాడి చిన్న చిన్న ఫలితములు కాక సాక్షాన్మోక్షమే ఫలితముగా గలదియు నిరతిశయానందమే గమ్యముగా గలదియునగు ఈ మహత్తర దైవ స్మరణను శ్రద్ధాభక్తులతో నిరంతరం కొనసాగించవలెను అని చెప్పాడు భగవానుడు. జీవుడు అంత్యకాలమందు కూడా ఎట్టి భావన కలిగి ఉండవలను అనే ప్రశ్న మొదలైనప్పుడు దైవముని స్మరించుతూ ఇతర భావన ఎద్దియో లేకుండా ఉండవలెను. దాని ఫలితమేమి? దానిచేనతడు పరమాత్మ స్వరూపమునే పొందుతున్నాడు. కాబట్టి జీవులెట్లు ప్రవర్తించవలెను అన్నప్పుడు జీవితమంతను అంత్యకాలమును కూడా దైవ చింతనాదులందే
గడుపవలెను అని మనకు భగవానుడు చెప్పాడు. జీవుడే భావముతో శరీరమును వీడును, ఆ రూపముని పొందునని వచించుతున్నాడు భగవానుడు 6వ శ్లోకములో. రేపటి రోజున తెలుసుకుందాం.